నుంచి ₹1,00,00,000 లేదంటే 10,00,000 తీసి ఎవరికైనా పంచిపెట్టారా? మీలాంటి వారికి క్లాస్వార్ గురించి మాట్లాడే హక్కు లేదు. ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు డబ్బులు పవన్ ఇచ్చాడా? లేక జగన్ ఇచ్చాడా? అనేది ఆలోచించాలి. పట్టుమని 25 కిలోమీటర్ల దూరం లేని కైకలూరుకు 65 కిలోమీటర్లు చుట్టూ తిరిగి రావాల్సి వచ్చింది. రోడ్లు వేయలేని నువ్వు ఒక ముఖ్యమంత్రివి. ఇంటర్ సర్టిఫికెట్లు, డ్రైవింగ్ లైసెన్సులు ఇవ్వడానికి కూడా నీ దగ్గర డబ్బులు లేవా? అంటూ ముఖ్యమంత్రి జగన్ను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. కొల్లేరు కాంటూరుకు వైఎస్ ఒక లెక్క చెప్పారని, ఆయన కుమారుడు జగన్కు కాంటూరు అంటేనే తెలియదని ఎద్దేవా చేశారు. కొల్లేరు సమస్యలను అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తాను ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చేశానని జగన్ అండ్ కో ప్రచారం చేస్తోందని, తన గురించి బాధ అవసరం లేదన్నారు. తాను ఎన్డీఏలోనే ఉన్నానని తెలిపారు. గతం మరిచిపోయి జనసైనికులను కూర్చోబెట్టి టీడీపీ నాయకులు మాట్లాడాలని సూచించారు. వారాహి విజయయాత్ర 4వ విడతలో భాగంగా గురువారం సాయంత్రం ఏలూరు జిల్లా ముదినేపల్లి గురజరోడ్డులో జరిగిన బహిరంగ సభలో పవన్ మాట్లాడారు. ఈ సభలో వైసీపీ నాయకుల అరాచకాలను, జగన్ అక్రమాలను దుయ్యబట్టారు. ప్రింటర్లకు, పేపర్లకు కూడా డబ్బుల్లేవా? ఈ సంవత్సరం ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు కూడా జగన్ ప్రభుత్వం ఇవ్వలేదు. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు ఉన్న సీఎంకు ప్రింటర్లు, పేపర్లకు కూడా దిక్కులేదా? సర్టిఫికెట్లు, డ్రైవింగ్ లైసెన్సులు కూడా ఇవ్వలేరా? భవిష్యత్తులో ప్రజలు ఎవరైనా ఆస్తులు కొంటే ఆ దస్తావేజులు కూడా జగన్ దగ్గరే ఉంటాయి. అంటే అంచెలంచెలుగా మన జీవితాలను లాగేసుకుంటున్నాడు. రూపాయలు 8,600 కోట్ల పంచాయతీ నిధులను మింగేసిన జగన్ నిర్వాకాన్ని ప్రజలకు చెప్పాలని ప్రతి చోట సర్పంచ్లు నన్ను కలుస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలను ఒక్కటే అడుగుతున్నా, ఎప్పుడైనా మీ జేబుల్లోంచి ₹1,00,00,000 లేదా 10,00,000 తీసి ఎవరికైనా పంచిపెట్టారా? మీలాంటి వారికి క్లాస్వార్ గురించి మాట్లాడే హక్కు లేదు. మద్యనిషేధం పేరు చెప్పి మద్యం షాపుల్లో జగన్ మందు అమ్ముకుంటున్నాడు. ఉదయం సంక్షేమ పథకాల డబ్బులు చేతికిస్తూ సాయంత్రానికి మందు రూపంలో లాగేసుకుంటున్నాడు. ఆడవాళ్లు నిజంగా కోరుకుంటే గ్రామాల్లో మద్యనిషేధం చేయవచ్చు. 6 నెలల్లో కొల్లేరుకు పరిష్కారం. జగన్కు కొల్లేరు అంటే తెలియదు. వాళ్ల నాన్న వచ్చి ఒక లెక్క చెప్పి వెళ్లారు. జగన్ ఏమో ఇంకో లెక్క చెప్తారు. ఇటు చూస్తే కొల్లేరులో 17,000 టన్నుల కాలుష్య వ్యర్థాలు వచ్చి కలుస్తున్నాయి. కైకలూరు, అవనిగడ్డ, పెడన, మచిలీపట్నం కేంద్రాలుగా చేసుకుని ఎకో టూరిజం అభివృద్ధి చేయవచ్చు. రాష్ట్రానికి 40% ఆదాయం అందిస్తున్న గోదావరి, కృష్ణా జిల్లాలతో పాటు వైజాగ్లో కోల్డ్ స్టోరేజ్లు, క్వాలిటీ సీడ్ ఉత్పత్తి, విద్యుత్ సబ్సిడీలు లేవు. ఈ తరహా కొల్లేరు సమస్యలను టీడీపీ, జనసేన బలంగా అర్థం చేసుకున్నాయి. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో సమస్యకు పరిష్కారం చూపిస్తాం. కొల్లేరు నీటిని శుద్ధి చేయకపోగా దందాలు, కమిషన్లు చేస్తున్న ఎమ్మెల్యేను, ఆయన కుమారుడిని చూస్తూ ఊరుకోం. ఏ పోలీసులను ఇబ్బంది పెట్టారో వారితోనే మక్కిలు విరగ్గొట్టిస్తాం. నేను ఎన్డీఏతోనే ఉన్నా, ఎన్డీఏ నుంచి జనసేన బయటకు వచ్చేసిందని వైసీపీ ప్రచారం చేస్తోంది. బయటకు రావాలనుకుంటే నేనే చెప్తా. మీకు బాధ అవసరం లేదు. నాకు ప్రధానమంత్రి ఆఫీసు ఫోన్ నంబరు, అమిత్ షా, జేపీ నడ్డాల ఫోన్ నంబర్లు తెలుసు. వాళ్ళకి ఎప్పుడూ టచ్లోనే ఉన్నా, నేను ఎన్డీఏలోనే ఉన్నా. నా గురించి ఆలోచించటం మానే. వైనాట్ 175 అన్నారు కదా, దాని గురించి ఆలోచించుకోండి. ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెసుకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు సమష్టిగా పోరాడి ఎదిరించాయి. అదే స్ఫూర్తితో ఇప్పుడు టీడీపీకి స్నేహహస్తం అందించా. టీడీపీ నాయకులకు చెబుతున్నాను. గతం మర్చిపోయి జనసైనికులను పిలిచి మాట్లాడండి. అలాగే రాష్ట్రాభివృద్ధి కోసం జనసైనికులు, వీరమహిళలు, టీడీపీ నాయకులతో సహకరించండి. నా సనాతన ధర్మమిదే. పవన్ ప్రసంగిస్తున్న సమయంలో సమీపంలోని మసీదు నుంచి హజా ప్రారంభమైంది. దీంతో తన ప్రసంగాన్ని ఆయన మధ్యలోనే ఆపేశారు. తర్వాత కొనసాగించారు. నమాజ్ వినిపిస్తున్నప్పుడు నన్ను ఆగమని ఎవరూ చెప్పలేదు. అది నా సనాతన ధర్మం నాకు నేర్పిన నియమం.
ఓవైపు తమిళనాడులో హిందూ దేవుళ్లను, సనాతన ధర్మాన్ని అవమానిస్తూ మాట్లాడుతున్నారు. కానీ నా మతాన్ని నేను అభిమానిస్తూనే ఇతర మతాలను గౌరవించాలని నా సనాతన ధర్మం నాకు నేర్పింది. అలాంటిది ఏపీలో రథాలు తగలబడుతుంటే కొత్త రథం ఇస్తామంటారు. దుర్గమ్మ వెండి సింహాలు కాజేస్తే మరొకటి చేయిస్తామంటారు. హిందూ ఆలయాలు కూల్చేస్తుంటే ఒక్కరిని కూడా అరెస్టు చెయ్యరు. నొక్కని బటన్లు చాలానే. వైసీపీని గెలిపించకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తామని జగన్ చెబుతున్నారు. అయితే పథకాల డబ్బులు ప్రజల పన్నుల నుంచి ఇస్తున్నారే తప్ప తన జేబులోంచి ఇవ్వడం లేదని ప్రజలు గుర్తించాలి. ఒక్క మాట అడుగుతున్నా, చనిపోయిన కౌలు రైతులకు నష్టపరిహారం పవన్ ఇచ్చాడా? జగన్ ఇచ్చాడా? మీరే ఆలోచించండి. జగన్ ఇచ్చే ప్రతి పథకానికి రూపాయి ఎక్కువే ఇవ్వాలని అనుకుంటున్నాను. బటన్ నొక్క అని చెప్పుకుంటున్న జగన్ ఏపీలో నువ్వు నొక్కని బటన్లు చాలా ఉన్నాయి. చేనేత కళంకారీ సంక్షేమం, అభివృద్ధికి నోచుకోని ఏపీ, మూతపడిన 8,000 బడులు, పూర్తికాని పోలవరం, కోడూరు, అవనిగడ్డ రోడ్లు ఇంకా ఎన్నో జగన్ నొక్కని బటన్లు మిగిలిపోయాయి. రజనీకాంత్ను వదలలేదు. నేను ముదినేపల్లికి వస్తుండగా నాకు దారి పొడవునా స్వాగతం పలికిన మహేష్, జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్, మెగాస్టార్, రజనీకాంత్ అభిమానులందరికీ ధన్యవాదాలు. వైసీపీ వాళ్లు ఎలా ఉన్నారంటే ఆధ్యాత్మికంగా జీవించడానికి ఇష్టపడే రజనీకాంత్ను వదలలేదు. నోటికి వచ్చినట్లు తిట్టారు. ఏ ఒక్కరూ ఇంకొకరిని పొగడకూడదు, చేసిన మంచి గురించి మాట్లాడకూడదు. కేవలం వైసీపీ వాళ్లనే పొగడాలట. ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తా. టీడీపీ, జనసేన అధికారంలోకి వచ్చిన నెలలోపు లిక్కర్పై పెంచిన ధరలు రద్దు చేసి పాత ధరలకే క్వాలిటీ మందు అందించేందుకు ప్రయత్నిస్తాం. ఎందుకంటే మద్య నిషేధం అంటూ అబద్ధాలు చెప్పే మనిషిని నేను కాదు. పవన్ కళ్యాణ్, టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి వెళ్తేనే అరాచక పాలనను అంతం చేయగలం. అన్ని పార్టీలు కొట్టుకుంటుంటే పరిశ్రమలు ఎలా వస్తాయి? పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పటికే రాష్ట్రం నుంచి 3.5 లక్షల మంది వలసపోయారు. 70,000 మంది చిన్నారులు మరణించారు. 30,000 మంది స్త్రీలు కనిపించకుండా పోయారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి అంధకారం తప్పదు. పవన్ బహిరంగ సభ జరుగుతున్న ప్రాంతంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. స్థానిక ఈతో పాటు కింది స్థాయి సిబ్బందికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కనీసం ఫోన్లు ఎత్తలేదు. కొందరు అధికారులు అయితే ఫోన్లు స్విచాఫ్ పెట్టారు. దీంతో పవన్ సభను ఉద్దేశించే అధికారులు ఈ పని చేశారని నిర్ధారణకు వచ్చిన ప్రజలు చీకట్లోనే కొన్ని గంటల పాటు కాలం గడిపారు. పవన్ తన సభను ముగించుకుని వెళ్లాకే అధికారులు తిరిగి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడం గమనార్హం.